Good morning, children. Welcome to 6th class. Today I would like to introduce your syllabus to you. This is your new English textbook. Blossoms 6 English Reader. Your textbook name is Blossoms 6 English Reader. See here how many units you have this year. ఈ సంవత్సరం మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయనేది ఇక్కడ చూడండి, కంటెంట్స్లో ఇచ్చున్నారు. యూనిట్ 1 క్లెవర్ తెనాలి రామకృష్ణ, ఇది జూన్ జూలై మంత్లో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి ద స్నేక్ క్యాచర్, ఇది ఆగస్ట్లో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లిటిల్ హార్ట్స్, సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోవాలి. ఫోర్త్ వన్ వాట్ కెన్ ఏ $1.11 డూ, ఇది అక్టోబర్లో కంప్లీట్ అవ్వాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ ఎట్ ద వెజిటేబుల్ షాప్, ఇది నవంబర్లో కంప్లీట్ అవ్వాలి. సిక్స్త్ వన్ ఏ లెసన్ ఫర్ ఆల్, ఇది డిసెంబర్లో. సెవెంత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇది జనవరిలో కంప్లీట్ అవ్వాలి. ఎయిత్ వన్ వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఏ వే, ఇది ఫిబ్రవరిలో కంప్లీట్ అవ్వాలి. సో యూ హ్యావ్ టోటల్ 8 యూనిట్స్. మీకు టోటల్గా 6th క్లాస్లో 8 యూనిట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్? ఫస్ట్ లెసన్ ఈజ్ అబౌట్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. ఫస్ట్ లెసన్ ఎవరి గురించి? క్లెవర్ తెనాలి రామకృష్ణ గురించి. మీకు తెలుసు కదా క్లెవర్ తెనాలి రామకృష్ణ ఎవరో. తెనాలి రామకృష్ణ సీరియల్ రోజు టీవీలో, ఈటీవీలో వస్తుంది. మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. 4:30 to 5:30 ఈ సీరియల్ వస్తుంది. సో ఈ తెనాలి రామకృష్ణ అనే అతను ఎవరు అంటే, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక విదూషకుడు, ఒక జెస్టర్. జెస్టర్ మీన్స్ విదూషకుడు. సో అతను ఎలాంటి సమస్యలనైనా పరిష్కరిస్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ అబౌట్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. మీకు తెలియకపోతే టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తూ ఉండండి. తెనాలి రామకృష్ణ గురించి డిఫరెంట్ సీరియల్స్ మనకి సీరియల్లో తెనాలి రామకృష్ణ యొక్క కథలు మనకి చూపిస్తూ ఉన్నారు. సీ దిస్ పిక్చర్, ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఎవరున్నారో, దీన్ని థ్రోన్ అంటారు. ఇది వచ్చేసి సింహాసనము. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? ఎవరు ఇతను అంటే శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ ఎవరంటే విజయనగర సామ్రాజ్యానికి రాజు. సీ హియర్ హూ ఈజ్ హీ. ఇక్కడ కుండ కప్పుకొని ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతను ఎవరు అంటే అతనే తెనాలి రామకృష్ణ. ఇక్కడ చూడండి, ఇద్దరు మనుషులు ఉన్నారు. వీళ్ళని జెస్టర్స్ అంటారు. వీళ్ళని కోర్టియర్స్ అంటారు. ఏమంటారు? కోర్టియర్స్ అంటారు. కోర్టియర్స్ అంటే కోర్టులో రాజుగారితో పాటు కింద సభలో అందరు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళని కోర్టియర్స్ అంటారు. సో వన్ సర్వెంట్ మేడ్ ఈజ్ హియర్, ఒక సర్వెంట్ మేడ్ ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద పిక్చర్. సో సీ ద questions are given here. What do you see in the picture? This is the picture about court. ఇది దేని గురించి అంటే అతని ఆస్థానం, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం, అతని యొక్క దర్బారు, అతని యొక్క ఆఫీస్ ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. థ్రోన్ మీన్స్ ఇది, థ్రోన్ మీన్స్ సింహాసనము. థ్రోన్ మీన్స్ సింహాసనము. హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. హూ ఈజ్ సిట్టింగ్, హూ అంటే ఎవరు, హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్, ఎవరు కూర్చున్నారు థ్రోన్ మీద అని అంటే శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ కెన్ యూ గెస్ ద పర్సన్ హూ కవర్డ్ హిజ్ హెడ్ విత్ ఎ పార్ట్. ఈ హెడ్ మీద పాట్ పెట్టుకొని ఉన్నాడు కదా, అతను ఎవరై ఉండవచ్చు? మనం గెస్ చేస్తే ఎవరై ఉండవచ్చు? ఇతను
తెనాలి రామకృష్ణ అయి ఉండవచ్చు అని చెప్పి మనం చెప్తున్నాం. ఐ కెన్ గెస్ హీ ఈజ్ తెనాలి రామకృష్ణ. డూ యు నో ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ? నీకు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ తెనాలి రామకృష్ణకి రిలేటెడ్గా ఉండే ఫన్నీ ఇన్సిడెంట్స్ మీన్స్ హాస్యాస్పదమైన, అంటే నవ్వు తెప్పించే ఇన్సిడెంట్స్. ఇతను జెస్టర్ కాబట్టి, విదూషకుడు కాబట్టి ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. సో అలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నారు. తెలిస్తే మనము ఎస్ రాయాలి, తెలియకపోతే ఐ డోంట్ నో ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ అని రాయాలి. మీకు తెలిస్తే ఎస్ ఐ నో సమ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ అని రాయాలి. తెలియకపోతే నో ఐ డోంట్ నో ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు తెనాలి రామకృష్ణ అని రాయాలి. మళ్ళీ ఒకసారి పిక్చర్ చూడండి. హూ సీట్స్ ఆన్ ద థ్రోన్? ఎవరు కూర్చొని ఉన్నారంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఎవరు? హూ ఈజ్ దిస్ శ్రీకృష్ణ దేవరాయలు అంటే విజయనగర సామ్రాజ్యానికి అధిపతి. ఇప్పుడు వైజాగ్ అని పిలుస్తున్నారు కదా, ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి ఇతను శ్రీకృష్ణదేవరాయలు. అతని ఆస్థానంలో ఒక విదూషకుడు ఉండేవాడు. అతని పేరే తెనాలి రామకృష్ణ. ఈ పాటు బోర్లు ఎంచుకొని ఉన్నాడు కదా, అతనే తెనాలి రామకృష్ణ. వీళ్ళిద్దరు జెస్టర్స్, వీళ్ళిద్దరు కోర్టియర్స్, వన్ సర్వెంట్ మేడ్ ఇన్ దిస్ పిక్చర్. సో వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్ అంటే we see Tenali. What do we see in the picture ante we see this Sri Krishna Devaraya sat on the throne, and one man is covered his head with the pot, and two courtiers are standing there, and one servant maid is serviced the king అని చెప్పి మనము చెప్పచ్చు. నెక్స్ట్ లెట్స్ గో టు అవర్ లెసన్ క్లెవర్ తెనాలి రామకృష్ణ. వాట్ ఈజ్ అవర్ లెసన్ నేమ్? క్లెవర్ తెనాలి రామకృష్ణ. సో యు గాట్ ఇట్. హూ ఈజ్ తెనాలి రామకృష్ణ? తెనాలి రామకృష్ణ అంటే ఎవరో మీకు అర్థమైంది కదా. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక విదూషకుడు, ఒక జెస్టర్ అనమాట. ఒక నవ్వు తెప్పించి అందరికీ, మనం ఇప్పుడు సర్కస్కి వెళ్తే బఫూన్ని చూస్తాము. అతను ఏం చేస్తాడు? అందరినీ నవ్విస్తూ ఉంటాడు. సో తెనాలి రామకృష్ణ ఆల్సో సేమ్ లైక్ దట్. తెనాలి రామకృష్ణ కూడా అలాంటి అతనే, కానీ చాలా క్లెవర్. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే సామర్థ్యం ఈ తెనాలి రామకృష్ణకి ఉందన్నమాట. సో లెట్స్ గో టు అవర్ లెసన్. వాట్ ఈజ్ అవర్ లెసన్ నేమ్? క్లెవర్ తెనాలి రామకృష్ణ. చిత్రవర్మ వాజ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయాస్ కోర్ట్. ఇక్కడ చూడండి, ఒక పెయింటర్ తన యొక్క పెయింటింగ్ని చూపిస్తున్నాడు కదా, అతని పేరు చిత్రవర్మ. ఇతను చిత్రవర్మ. అతను ఏం చూపిస్తున్నాడు? పెయింటింగ్ చూపిస్తున్నాడు. చిత్రవర్మ వాజ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయాస్ కోర్ట్. ఈ చిత్రవర్మ అనే అతను శ్రీకృష్ణదేవరాయల దర్బార్లో, కోర్టులో చాలా ఫేమస్ మీన్స్ పేరు ప్రఖ్యాతులుగాంచిన పెయింటర్. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. ఎంపరర్ మీన్స్ రాజు. ఎంపరర్ అంటే ఎవరు? రాజు. ఎంపరర్ మీన్స్ రాజు. ఎంపరర్ అంటే ఎవరు? రాజు. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ మీన్స్ సంతోషపడటం. విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. ఇతని పెయింటింగ్ చూసి రాజుగారు చాలా సంతోషపడ్డారు. పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. అక్కడ ఉండే పీపుల్కి కూడా ఆ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ ఇన్ పెయింటింగ్. ఒకరోజు చిత్రవర్మ తన పెయింటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు.
దెన్ ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెండ్ టు విజిట్ హిమ్. ఎప్పుడైతే చిత్రవర్మ తన పెయింటింగ్ వేయటంలో బిజీగా ఉన్నాడో ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెండ్ టు విజిట్ హిమ్, అతన్ని కలవటం అనేది జరిగిందనమాట. ఈ పెయింటర్ని శ్రీకృష్ణదేవరాయలు కలిశాడు. నెక్స్ట్ సి, వాట్ వాజ్ ద డిస్కషన్ గోయింగ్ బిట్వీన్ చిత్రవర్మ అండ్ శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడ మన కాన్వర్జేషన్ ఇచ్చారు. కాన్వర్జేషన్ మీన్స్ సంభాషణ. చిత్రవర్మకి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య జరిగే సంభాషణ ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. సో చిత్రవర్మ, వెల్కమ్ యువర్ మెజెస్టీ. చిత్రవర్మ ఏమంటున్నాడో చూడండి. శ్రీకృష్ణదేవరాయలు అతను బిజీగా ఉన్న టైంలో అతన్ని చూడటానికి వచ్చాడు. వెంబడే చిత్రవర్మ ఏమంటున్నాడు, వెల్కమ్ యువర్ మెజెస్టీ, వెల్కమ్ చెప్తున్నాడు. మెజెస్టీ మీన్స్ రాజుగారు అని సంబోధించడాన్ని మెజెస్టీ అంటారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. అబ్బా, నువ్వు గీసిన పిక్చర్ ఎంత న్యాచురల్గా ఉందో అని చెప్పి ఇతను ఆశ్చర్యపోతూ చెప్పాడు. నెక్స్ట్ ద కోటియర్స్ ఏమంటున్నారో చూడండి. ఎస్ యువర్ మెజెస్టీ, రియల్లీ ఇట్ ఈజ్ వండర్ఫుల్. నిజంగా అతను తెచ్చిన పెయింటింగ్ చాలా బాగుంది అని చెప్పి ఆ కోర్టులో ఉండేవాళ్ళు కూడా అంటున్నారంట. సో శ్రీకృష్ణదేవరాయ ఏమంటున్నాడో చూడండి. నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ. నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ. కంపీట్ మీన్స్ పోటీ. శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఉద్దేశించి నో పెయింటర్ ఆన్ ఎర్త్ కెన్ కంపీట్ విత్ యూ, ఎవరు కూడా నీకు సరిరారు, అంత గొప్ప పెయింటర్వి నువ్వు అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ చిత్రవర్మ, యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్, యూ షల్ బీ రివార్డెడ్. ఇతను చెప్పాడు, చిత్రవర్మ యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్, నీకు అన్మ్యాచ్డ్. యూనిక్ మీన్స్ హియర్ అన్మ్యాచ్డ్. యూనిక్ మీన్స్ అన్మ్యాచ్డ్. నీతో జోడి ఎవరు లేరు. యూ షల్ బీ రివార్డెడ్, నీకు గిఫ్ట్ ఇవ్వాలి. వాట్ డూ యూ సే రామకృష్ణ. రామకృష్ణను ఉద్దేశించి అడిగాడు. వాట్ డూ యూ సే రామకృష్ణ, నువ్వేమంటావు దీని గురించి, అతనికి రివార్డ్ ఇవ్వాలా వద్దా అని చెప్పి అడిగాడు. నెక్స్ట్ రామకృష్ణ ఏమంటున్నాడో చూడండి. ఎస్ మై లార్డ్, సచ్ అన్ ఆర్టిస్ట్ హీ ఈజ్, he deserves your encouragement. రామకృష్ణ అంటున్నాడు, ఎస్ మై లార్డ్, ఓకే ఇవ్వాల్సిందే. సచ్ అన్ ఆర్టిస్ట్ హీ ఈజ్, ఎంత గొప్ప ఆర్టిస్టో నిజంగా. డిజర్వ్స్ యువర్ ఎంకరేజ్మెంట్. డిజర్వ్స్ మీన్స్ తగినవాడు అని. మీ ప్రోత్సాహానికి, ఎంకరేజ్మెంట్ మీన్స్ ప్రోత్సాహము, మీ ప్రోత్సాహానికి అతను తగినవాడు అని చెప్పి చెప్పాడనమాట. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ ఏమంటున్నాడో చూడండి. దట్స్ గ్రేట్, లెట్ హిమ్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, హీ షల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. శ్రీకృష్ణదేవరాయ అంటున్నాడు, దట్స్ గ్రేట్, లెట్ హిమ్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, అతన్ని ఏదైనా అడగమని చెప్దాం. హీ షల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్, అతనే ఏది అడిగితే అతను నేను ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణదేవరాయ చెప్తాడు. నెక్స్ట్ చిత్రవర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, ఇట్స్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. చిత్రవర్మ థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ. అతను బహుమానం ఇస్తానంటే అతను ఏమడిగితే అది ఇస్తానని చెప్పాడు శ్రీకృష్ణదేవరాయ. చిత్రవర్మ దానికి ఏమంటున్నాడు, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మెజెస్టీ, మీ యొక్క ఎంకరేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు. ఇట్స్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్,
ఇదంతా మీ యొక్క ప్రేమ మరియు ప్రోత్సాహము. అఫెక్షన్ మీన్స్ ప్రేమ, ఎంకరేజ్మెంట్ మీన్స్ ప్రోత్సాహము అని చెప్పి చెప్పాడనమాట. సో see here, see who was Chitravarma. Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. చిత్రవర్మ ఎవరు, హూ వాజ్ చిత్రవర్మ అని మనం క్వశ్చన్ వేస్తే చిత్రవర్మ వాజ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయాస్ కోర్ట్ అని మనం చెప్పాలి. నెక్స్ట్, హూ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. చిత్రవర్మ పెయింటింగ్స్ని చూసి ఎవరు ప్లీజ్ అయ్యారు అంటే ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్. చిత్రవర్మస్ పెయింటింగ్స్ చూసి ఎంపరర్ ప్లీజ్ అయ్యాడు. ప్లీజ్ మీన్స్ సంతోషపడటం. పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. హూ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్స్. ఎవరు అతని పెయింటింగ్స్ని ఇష్టపడ్డారు, ఇంకా ఇతను ఎంపరరే కాకుండా ఇంకెవరు ఇష్టపడ్డారంటే పీపుల్ ఆల్సో లైక్డ్ హిస్ పెయింటింగ్. One day Chitravarma was busy painting. So what was the question to this? Who was busy in painting? Chitravarma was busy in painting. Next, who happened to visit Chitravarma? ఎవరు అతన్ని కలుసుకోవడం జరిగిందంటే ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెండ్ టు విజిట్ హిమ్. డూ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాసేజ్? యు గాట్ ఇట్? నెక్స్ట్ ప్యాసేజ్ see. హూ లైక్డ్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. ఎవరెవరు చిత్రవర్మ పెయింటింగ్స్ని ఇష్టపడ్డారంటే శ్రీకృష్ణదేవరాయ అండ్ పీపుల్ లైక్డ్ చిత్రవర్మస్ పెయింటింగ్. సో వాట్ డూ యూ వాంట్ టు గివ్ చిత్రవర్మ? వాట్ డూ యూ వాంట్ శ్రీకృష్ణదేవరాయ గివ్ టు చిత్రవర్మ? ఏమి ఇవ్వాలనుకున్నాడంటే శ్రీకృష్ణదేవరాయ వాంటెడ్ చిత్రవర్మ వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ విల్ గివ్ హిమ్. అతను ఏదైతే కోరతాడో అది ఇస్తాను అని చెప్పి చెప్తాడు. సో హూ థ్యాంక్డ్ టు శ్రీకృష్ణదేవరాయ. ఎవరు థ్యాంక్స్ చెప్పారంటే ఇక్కడ చిత్రవర్మ థ్యాంక్డ్ టు శ్రీకృష్ణదేవరాయ. దిస్ ఈజ్ second part. Okay, let's go to next part. What happened next part? See here. Sri Krishna Devaraya, your presence in the council of advisors will be a boon to the Vijayanagar empire. చూడండి, శ్రీకృష్ణదేవరాయ ఏం చేస్తున్నాడు? యువర్ ప్రెజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్. నువ్వు కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్గా ఉంటే అది విజయనగర సామ్రాజ్యానికి ఒక వరము అని చెప్పి చెప్తున్నాడు. బూన్ మీన్స్ వరము, ఒక వరము. నువ్వు శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఒక బోర్డుకి అడ్వైజర్గా ఉంటే, కౌన్సిల్కి అడ్వైజర్గా ఉంటే అదొక విజయనగర సామ్రాజ్యానికి ఒక వరము అని చెప్పి చెప్తున్నాడు. చిత్రవర్మ, ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ ఆమ్ నాట్ యువర్ మెజెస్టీ. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1,000 ఎలిఫెంట్స్. చూడండి చిత్రవర్మ ఏం చెప్తున్నాడు. ఐ ఆమ్ అఫ్రైడ్ ఐ ఆమ్ నాట్, నేను అది చేయలేమోనండి అని చెప్పి చెప్తున్నాడు. బట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1,000 ఎలిఫెంట్స్. కానీ మీ యొక్క దీవెనలు, బ్లెస్సింగ్స్ మీన్స్ మీ యొక్క దీవెనలు. యువర్ అంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ. యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వర్త్ ద స్ట్రెంగ్త్ మీన్స్ బలము. ఎంత బలాన్ని ఇస్తున్నాయంటే అతనికి 1000s ఆఫ్ ఎలిఫెంట్స్, కొన్ని వేల ఏనుగుల యొక్క బలాన్ని ఇస్తున్నాయి మీ యొక్క బ్లెస్సింగ్స్. నేను ఆ చీఫ్ అడ్వైజర్గా ఉండలేకపోవచ్చు ఆ కౌన్సిల్కి, కానీ మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు అంత స్ట్రెంగ్త్ని ఇస్తున్నాయి అని చెప్పి చిత్రవర్మ చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయ, నో, ఏ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ఏ ఫిట్టింగ్ మేనర్. లేదు, నీ ఒక గొప్ప పెయింటింగ్, నీలాంటి ఒక గొప్ప పెయింటర్ ఒక బహుమానానికి షుడ్ బి రివార్డెడ్ ఇన్ ఏ ఫిట్టింగ్ మేనర్, దానికి తగ్గట్టే దానికి బహుమానం ఉండాలి అని చెప్పి శ్రీకృష్ణదేవరాయ చెప్పారు. నువ్వు ఎంత గొప్ప పెయింటర్వి, దానికి తగ్గ బహుమానం ఉండొద్దా అని చెప్పి చెప్పాడు.
చిత్రవర్మ, యువర్ హైనెస్ ఈజ్ మెర్సిఫుల్. మెర్సిఫుల్ మీన్స్ దయాగుణం కలిగిన వాళ్ళు అని. హైనెస్ మీన్స్ సంబోధన ఇక్కడ. యువర్ హైనెస్ ఈజ్ మెర్సిఫుల్. అబ్బా మీరెంత దయగలవారండి అని చెప్పి చిత్రవర్మ చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయ, థింకింగ్ ఫర్ ఎ వైల్ హీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్. ఇట్లా శ్రీకృష్ణదేవరాయ ఒక నిమిషం ఆలోచించి హీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్. స్నాప్డ్ మీన్స్ చిటికలు వేయటం. చిటికలు వేసి ఆజ్ఞాపించాడు. యూ విల్ బీ మై చీఫ్ అడ్వైజర్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. నువ్వు ఈరోజు నుంచి నా యొక్క చీఫ్ అడ్వైజర్వి ఈరోజు నుంచి అని చెప్పి అతన్ని ఆజ్ఞాపించాడు అనమాట. ఈరోజు నుంచి నువ్వు చీఫ్ అడ్వైజర్గా నియమించబడుతున్నావు అని చెప్పి చెప్పాడు. చిత్రవర్మ, వాట్? ఐ కెనాట్ అండర్స్టాండ్ హౌ ఐ ఆమ్ బ్లెస్డ్ యువర్ మెజెస్టీ. ఏంటి? అస్సలు నాకేం అర్థం చేసుకోలేకపోతున్నాను. హౌ ఐ ఆమ్ బ్లెస్డ్, ఎట్లా నాకు ఇంతటి వరం లభించింది అని చెప్పి రాజుగారిని సంబోధించాడు. రామకృష్ణ, ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్టీ, హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్, బట్ వుడ్ ఇట్ బీ ఎ రైట్ డెసిషన్ టు మేక్ హిమ్. రామకృష్ణ మధ్యలో అడ్డం పడ్డాడు. ఏమంటున్నాడో చూడండి. ఎక్స్క్యూజ్ మీ యువర్ మెజెస్టీ, హీ ఈజ్ టాలెంటెడ్ ఇన్ పెయింటింగ్. అతను పెయింటింగ్ వేయడంలో టాలెంటెడ్ కావచ్చు. బట్ వుడ్ ఇట్ బీ ఏ రైట్ డెసిషన్ టు మేక్ హిమ్ అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఇది కరెక్ట్ నిర్ణయమా అతన్ని చీఫ్ అడ్వైజర్గా చేయడమా అని చెప్పి ఏదో చెప్పబోతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ అమ్మటే, ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నో వాట్ ఈస్ రైట్ మినిస్టర్. Please make an announcement that Chitravarma will be the chief advisor hereafter in your court. చూడండి శ్రీకృష్ణదేవరాయ ఏం చెప్తున్నాడు. ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నోస్ వాట్ ఈజ్ రైట్. రామకృష్ణ మధ్యలో అడ్డం పడి, మీరు తీసుకున్న గొప్ప పెయింటరే కావచ్చు, అతన్ని చీఫ్ అడ్వైజర్గా చేయడం అనేది అది అట్లా చేయడం అనేది బాగుందా అని చెప్పి ఏదో అడగబోతుంటే శ్రీకృష్ణదేవరాయ ఏమంటున్నాడు. ద ఎంపరర్ ఆఫ్ విజయనగర్ నోస్ వాట్ ఈజ్ రైట్. విజయనగర సామ్రాజ్యానికి అధినేతనైన నాకు అన్నీ తెలుసు, ఎవరేం చెప్పాల్సిన పని లేదు అని చెప్పి చెప్పాడు. మినిస్టర్, ప్లీజ్ మేక్ యాన్ అనౌన్స్మెంట్ దట్ చిత్రవర్మ విల్ బీ ద చీఫ్ అడ్వైజర్ హియర్ ఆఫ్టర్ ఇన్ అవర్ కోర్ట్. కాబట్టి అతన్ని ఇప్పటి నుంచి చీఫ్ అడ్వైజర్గా నియమిస్తున్నాను కోర్టులో అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ మినిస్టర్, యాజ్ యువర్ మెజెస్టీ ఐ విల్ మేక్ యాన్ అనౌన్స్మెంట్ ఇన్ అవర్ ఎంపైర్. సరేనండి మినిస్టర్ చెప్పాడు, నేను చాటింపు వేయిస్తాను మన ఎంపైర్లో అని చెప్పి చెప్పాడు. బట్ చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. కానీ చిత్రవర్మ యొక్క ప్లాన్స్ అతని చీఫ్ అడ్వైజర్గా నియమించిన తర్వాత చిత్రవర్మ యొక్క ప్లాన్స్ ఏ ప్లాన్ వేసినా కూడా అండ్ యాక్షన్స్ అతను చేసే పనులు లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. రాజ్యం మొత్తము అంత కన్ఫ్యూజన్గా ఉంది. పరిపాలించే వాళ్ళని బట్టే అక్కడ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇతను తీసుకునే నిర్ణయాలను బట్టే అక్కడ ఎంపైర్లో ఎలా కొనసాగించాలి పరిపాలన అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇతనికి ఏం తెలియదు, ఇతను ఒక ఫేమస్ పెయింటర్ మాత్రమే, అతని అడ్వైజర్గా పనికిరాడు. అలాంటి అతన్ని తీసుకొచ్చి ఈ శ్రీకృష్ణదేవరాయ ఏం చేశాడు, చీఫ్ అడ్వైజర్ చేశాడు. కానీ ఇప్పుడు చిత్రవర్మస్ యొక్క ప్లాన్స్ కానీ యాక్షన్స్ కానీ లెడ్ అంటే దారి చూపించడం, టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల కన్ఫ్యూజన్కి అంతా అయోమయంలాగా తయారైంది. హీ హ్యాడ్ నెవర్ హ్యాండిల్ ద మ్యాటర్స్ ఆఫ్ కోర్ట్ బిఫోర్. అతను ఎప్పుడు ఎలాంటి మ్యాటర్స్ని డీల్ చేయలేదన్నమాట. అతను హిజ్ డెసిషన్స్ వర్ ఇర్రెలవెంట్. అతని డెసిషన్స్ ఏంటంటే ఇంప్రాపర్గా ఉన్నాయి. ఇర్రెలవెంట్ మీన్స్ ఇంప్రాపర్, సరిగా లేవు అతని యొక్క
డెసిషన్స్ మీన్స్ నిర్ణయాలు వర్ ఇర్రెలవెంట్, ఇంప్రాపర్గా తయారైనాయి, సరిగా లేవు అనమాట. ఏ డెసిషన్స్ సరిగా లేవు. హిజ్ కంక్లూజన్స్ ల్యాక్డ్ సెన్స్, అతని యొక్క తీర్పు ఉంటుంది కదా, కంక్లూజన్ అంటే అతను ఇచ్చే తీర్పులు ఎలా ఉన్నాయంటే దానిలో మీనింగ్లెస్గా ఉన్నాయి. ల్యాక్డ్ సెన్స్ అంటే మీనింగ్లెస్గా ఉన్నాయి, దానికి ఒక అర్థం పర్థం లేకుండా ఉన్నాయన్నమాట. విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్, ఈ ఇంప్రాపర్ యొక్క డెసిషన్స్ వలన పీపుల్ చాలా ఇంపేషెంట్గా తయారయ్యారు. ఎవరికి నచ్చట్లేదు ఇతను తీసుకునే డెసిషన్స్. ఎట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్, అయినా ఎంపరర్ అతన్నే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. తను తీసుకున్న నిర్ణయం మంచిదే అని చెప్పి అతన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ద ఎల్డర్స్ ఆఫ్ ద ఎంపరర్ డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కోర్ట్ జస్టర్ తెనాలి రామకృష్ణ ఇన్ దిస్ మ్యాటర్. ఇంకేం చేశారు, ఇంకా అతన్నే సపోర్ట్ చేస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. సో మిగతా పెద్దలందరూ ఎవరైతే అతని రాజ్యంలో మిగతా పెద్దవాళ్ళు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, వాళ్ళు డిసైడెడ్ అంటే నిర్ణయం తీసుకున్నారు. ఏమని? టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కోర్టు జస్టర్ తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ దగ్గర నుంచి ఏదైనా, టు సీక్ హెల్ప్ అంటే ఏదైనా సహాయం అడుగుదామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎలాంటి సమస్యలనైనా తెనాలి రామకృష్ణ ఈజీగా పరిష్కరించగలడనమాట. కాబట్టి అక్కడ ఉండే పెద్దలందరూ ఏమనుకున్నారంటే తెనాలి రామకృష్ణ దగ్గరికి వెళ్ళి అతని హెల్ప్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నారనమాట అందరూ. ఎవరు? అక్కడ ఉండే పెద్దలందరూ, ద ఎల్డర్స్ ఆఫ్ ద ఎంపరర్. తెనాలి రామకృష్ణ టోల్డ్ దెమ్ దట్ హీ హ్యాడ్ అన్ ఐడియా అండ్ అష్యూర్డ్ దెమ్ నాట్ టు వర్రీ. తెనాలి రామకృష్ణ వాళ్ళకి చెప్పి పంపించాడు. హీ హ్యాడ్ అన్ ఐడియా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అండ్ అష్యూర్డ్, వాళ్ళకి నమ్మకం కలిగించాడు. నాట్ టు వర్రీ, మీరేం బాధపడాల్సిన పని లేదు, నా దగ్గర ఒక ఐడియా ఉందిలే, నేను ఆ సమస్యకి పరిష్కారం కనుక్కున్నాను అని చెప్పి చెప్పాడు. వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ. ఒకరోజు తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ అంటే అతని దగ్గరికి చేరుకోవడం. తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ. ఒకరోజు ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి తెనాలి రామ వెళ్ళాడు. దిస్ ఈజ్ వన్ పార్ట్ అవర్ లెసన్ తెనాలి రామకృష్ణ. సో I will ask some more questions to you. See here, first paragraph. Your presence in the council of advisors will be a boon to the Vijayanagar empire అని చెప్పి మనకి శ్రీకృష్ణదేవరాయల యొక్క డైలాగ్ని ఇచ్చారు. సో యువర్ ప్రజెన్స్ మీన్స్ వాట్? మీ ప్రజెన్స్ అంటే ఏంటి అంటే చిత్రవర్మ వాజ్ ద చీఫ్ అడ్వైజర్ ఇన్ హిస్ కౌన్సిల్. అతని యొక్క సమక్షము ఎక్కడ అంటే కౌన్సిల్లో ఎలా నియమించబడాలి? చీఫ్ అడ్వైజర్గా నియమించబడాలి. దట్ వాజ్ ద బూన్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్ అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ శ్రీకృష్ణదేవరాయస్ డెసిషన్? శ్రీకృష్ణదేవరాయస్ డెసిషన్ ఏంటంటే, హిజ్ డెసిషన్ వాజ్ he decided చిత్రవర్మ వాజ్ హిస్ చీఫ్ అడ్వైజర్. చిత్రవర్మ తన చీఫ్ అడ్వైజర్గా డిసైడ్ చేశాడు. దట్ వాజ్ శ్రీకృష్ణదేవరాయస్ డెసిషన్. నెక్స్ట్, how are the here see, excuse me your majesty, he is talented in painting, but would it be right decision to make him? Why Ramakrishna didn't tell anything? Because ఎందుకు ఏం చెప్పలేకపోయాడంటే, బికాస్ శ్రీకృష్ణదేవరాయ వాంటెడ్ టు మేక్ హిజ్ డెసిషన్ ఈజ్ కరెక్ట్. శ్రీకృష్ణదేవరాయల అతన్ని అడ్డగించాడు, తను తీసుకున్న డెసిషనే కరెక్ట్ అని చెప్పి అడ్డగించాడు. హౌ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ చిత్రవర్మాస్ వెన్ హీ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజర్? అతని యొక్క ప్లాన్స్ యాక్షన్స్ ఎలా ఉన్నాయంటే,
చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్. అతని యొక్క ప్లాన్స్ కానీ యాక్షన్స్ కానీ కన్ఫ్యూజన్ ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ హౌ ఆర్ ద డెసిషన్స్ ఆఫ్ చిత్రవర్మ? ద డెసిషన్స్ వర్ ఇర్రెలవెంట్. నెక్స్ట్ హూ వెంట్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కోర్ట్ జస్టర్ తెనాలి రామ? ఎవరు వెళ్ళారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేసే తెనాలి రామకృష్ణ దగ్గరికి హెల్ప్ కోసం ఎవరు వెళ్ళారంటే ద ఎల్డర్స్ ఆఫ్ ద ఎంపరర్. వాట్ డిడ్ ద తెనాలి రామకృష్ణ డూ వెన్ ద ఎల్డర్స్ వెంట్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ కోర్ట్ జస్టర్? ఏం చేశాడంటే తెనాలి రామకృష్ణ టోల్డ్ దమ్ దట్ ఈ హ్యాడ్ అన్ ఐడియా అండ్ అష్యూర్డ్ దెమ్ నాట్ టు వర్రీ అని చెప్పి చెప్తాడు. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లెసన్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సీ హియర్ ఇన్ ఎవ్రీ లెసన్ యూ హ్యావ్ ఎవ్రీ సెంటెన్స్ యూ హ్యావ్ వర్బ్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ప్రతి సెంటెన్స్లో వర్బ్ ఉంటుంది. చూడండి, చిత్రవర్మ వాజ్ ద మోస్ట్ ఫేమస్ పెయింటర్ ఇన్ శ్రీకృష్ణదేవరాయస్ కోర్ట్. చూడండి, వాజ్ ఈజ్ ద వర్బ్ హియర్. వాజ్ అనేది వర్బ్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ తీసుకోండి. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మస్ పెయింటింగ్స్. ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటి అంటే ప్లీజ్డ్. నెక్స్ట్ పీపుల్ ఆల్సో లైక్డ్ హిజ్ పెయింటింగ్స్. దీనిలో వర్బ్ ఏంటి అంటే లైక్డ్ అనేది వర్బ్. నెక్స్ట్ వన్ డే చిత్రవర్మ వాజ్ బిజీ పెయింటింగ్. సో వాట్ ఈస్ ద వర్బ్ ఇన్ దిస్? వాజ్ ఈజ్ ద వర్బ్. నెక్స్ట్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ హ్యాపెండ్ టు విజిట్ హిమ్. ఇక్కడ వర్బ్ ఏంటంటే హ్యాపెండ్. వర్బ్ మీన్స్ డూయింగ్ యాక్షన్స్. ఏవైతే పనులు చేస్తున్నామో దాన్ని వర్బ్ అని అంటారు. అంటే మనం ఏదైతే పనులు చేస్తున్నామో దాన్ని వర్బ్ అని అంటారు. సో యూ విల్ ఐడెంటిఫై సమ్ మోర్ వర్బ్స్ ఇన్ ద రిమైనింగ్ పార్ట్. ఇక్కడ రిమైనింగ్ పార్ట్లో నేను ఇప్పుడు ఈ 2 ప్యాసేజెస్లో ఏ విధంగా అయితే వర్బ్స్ని చూపించానో రిమైనింగ్ పార్ట్ మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడ డూయింగ్ యాక్షన్స్ ఏవి అనేది మీరు ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయండి లెసన్లో. ఓకే, దిస్ ఈజ్ అవర్ పార్ట్ ఆఫ్ ద లెసన్ క్లవర్ తెనాలి రామకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ.